సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏ గొప్ప పరిణామం జరిగినా దానికి తానే కారణమంటారు. అసలు తాను లేకపోతే ఈ సృష్టి లేదన్నంత బిల్డప్ ఇస్తారు. ఎవరో చేసిన గొప్ప గొప్ప పనులను కూడా నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటారు. అంతంత బిల్డప్లు ఇచ్చే సీఎం చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం కుంభకోణంలో కీలక నిందితులందరూ చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే పనిచేసేవారని ఇప్పటికే బట్టబయలైంది. వారి నుంచి అందే వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకొని వారిని ప్రభుత్వ పరంగా ప్రోత్సహించింది కూడా ప్రభుత్వ పెద్దలే. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం కంపు నుంచి బయటపడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కు దాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా స్పష్టంగా, సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి సమాధానం చెప్పాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జగన్ అడిగిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడిన తర్వాత ఎన్ని మద్యం షాపుల్లో తనిఖీలు చేయించారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏ షాపుల్లో వాటిని గుర్తించారు? లిక్కర్ కింగ్ జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన తన వీడియో ఎలా రిలీజ్ చేశారు? ఆ వీడియోను ఎల్లో మీడియాకు ఎలా పంపగలిగారు? అసలు తన ఫోన్ పోయిందని చెప్పిన జనార్దన్ సెల్ఫీ వీడియో ఎలా తీశారు? అసలు పోయిన ఆ ఫోన్లో నుంచి స్క్రీన్ షాట్లు ఎలా తీశారు? నకిలీ మద్యం డంపులు బయటపడిన తర్వాత పరారైన జయచంద్రారెడ్డిని పట్టుకునేందుకు సిట్ అధికారులు ఎందుకు ప్రయత్నించలేదు? ఆయన పాస్పోర్ట్ను ఎందుకు సీజ్ చేయలేదు? టీడీపీ నేతలు ఆరోపించినట్లు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే మరి ఆయనకు టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు? పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి మీద జయచంద్రారెడ్డిని ఎందుకు పోటీ చేయించారు అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ పలు ప్రశ్నల వర్షం కురిపించారు. అయినప్పటికీ చంద్రబాబు ఇప్పటికీ నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోయారు. వైఎస్ జగన్ తన పాలనలో తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్ను కూడా తానే తీసుకొచ్చినట్లు చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారం చూసి జనం చీకొడుతున్నారు. 2022లోనే వైఎస్ జగన్ విశాఖలో అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన చేశారు. 2022లో వైఎస్ఆర్సీపీ పాలనలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్, సబ్సీ కేబుల్ ప్రక్రియ, భూముల అప్పగింత మొదలైన అంశాల్లో జరిగిన కృషి గురించి మాట్లాడకుండా క్రెడిట్ అంతా తనదే అన్నట్టుగా చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను నిలదీస్తూ వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రెడిట్ చోర్ అనే పదం బాగా విస్తృతంగా ఈ 2 రోజుల నుంచి బాగా ప్రచారంలో ఉంది. ఎవరయ్యా ఈ క్రెడిట్ చోర్ అంటే టక్కున ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి పేరు చంద్రబాబు నాయుడు గారు అని. పర్ఫార్మెన్స్ లో మాత్రం బాబు గారు బాగా వీక్, క్రెడిట్ ని దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్ లో ఉంటాడు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేస్తున్న క్రెడిట్ చోరీ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా వ్యతిరేకత వస్తే దాన్ని ప్రత్యర్థి పార్టీ మీద వేయటం, ప్రత్యర్థులు ఏదైనా మంచి చేస్తే దాన్ని తన ఖాతాలో వేసుకోవటం అనేది చంద్రబాబుకు సర్వసాధారణమేనని ఆయన రాజకీయ జీవితాన్ని తొలి నుంచి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.